విషయం నేను అడుగుతున్నా, చాలాసార్లు మీరు కూడా ప్రెస్ మీట్లో చూశారు, సాక్ష్యాలతో సహా. ఒక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిది తనది ఒక రేషన్ కార్డులో ఉన్నందుకు రుణమాఫీ కాలేదని సురేందర్ రెడ్డి అనే రైతు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రైతు చనిపోతే మేము ప్రశ్నించాం. రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబ బాంధవ్యాలను తెంపుతున్నావు, కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నావు, ఇది అన్యాయం రేవంత్ రెడ్డి అని మేము ప్రశ్నించే ప్రయత్నం చేశాం. వాస్తవాన్ని ఎదుర్కొనే సత్తా లేక, వాదనలో గెలిచే దమ్ము లేక తిట్ల దండకం ఎత్తుకున్నాడు కదా. ఓ తిట్టుడు కాదు కదా, నన్ను కావచ్చు, మా నాయకులను కావచ్చు, తిట్టుడే తిట్టుడు. సరే, ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ఫ్రస్ట్రేషన్, బట్ ఐ కెనాట్ ఎక్స్క్యూజ్ హిస్ వల్గారిటీ. నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకుంటా, చేయ చేతగాక నువ్వు ఫ్రస్ట్రేషన్కి లోనవుతున్నావు, కానీ నీ వల్గారిటీని సమాజం క్షమించదు. ఇవాళ రైతు బంధు నిన్న నల్గొండలో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ దేశంలో 20,000 కోట్ల రుణమాఫీ ఒక్క ఏడాదిలో చేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, ఈ దేశంలో రైతులకు నేరుగా 72,817 కోట్ల రూపాయలు నగదు బదిలీ చేసిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్, ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంకెవడన్నా ఉన్నాడా చెప్పు ఈ దేశంలో, నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద ఉత్తరప్రదేశ్ లాంటి, మధ్యప్రదేశ్ లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రం కూడా చేయలేదు. 72,817 కోట్లు 11 విడతల్లో కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధించి రైతుల పట్ల నిజమైన ప్రేమ చూపిన నాయకుడు కేసీఆర్. నువ్వేమో రైతు బంధు ఎగబెట్టినటువంటి మోసకారివి. నువ్వు 15,000 రూపాయలు ఇస్తానని మొదటికే మోసం చేసినావు కదా రేవంత్ రెడ్డి. నువ్వు ఇప్పుడైతే 10,000, నేనొస్తే 15,000 అన్నావు. 15 పోయింది, ఇచ్చే 10,000 కూడా పోయింది. అప్పుడేమో 2 సార్లు కాదు 3 సార్లు రైతు బంధు ఇమ్మన్నావు. 3 సార్లు కాదు కదా, మొదటికే మోసానికి తెచ్చినావు నువ్వు. అందుకే కేసీఆర్ గారు అప్పుడే చెప్పింది, కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అన్నాడు. ఇప్పుడు ఇలా గదే జరుగుతా ఉంది. వానకాలం ఎగ్గొట్టిండు, యాసంగి పంటకు ఎప్పుడు ఇస్తాడో ఇంకా క్లారిటీయే లేదు. పెట్టుబడి డబ్బులు 15,000కు పెంచింది లేదు, రైతులకు పంచింది లేదు. ఇది రైతు బంధు విషయం. ఇక పంటలు ఒకసారి అది పెట్టు బాబు పీపీటీ. ఆ రోజు ఏం చెప్పిందంటే, రాష్ట్రంలో అన్ని పంటలకు బోనస్ అన్నారు. వరికి బోనస్, మక్కకు బోనస్, కందులకు బోనస్, సోయాబీన్కు బోనస్, జొన్నలకు బోనస్, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకుకేమో మద్దతు ధర అని చెప్పింది. ఇది అభయహస్తం మేనిఫెస్టో పేజ్ నెంబర్ 8, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 8. కానీ జరిగిందేంది? మక్కలు ఇడిచిపెట్టిండ్రు, కందులు ఇడిచిపెట్టిండ్రు, సోయాబీన్ ఇడిచిపెట్టిండ్రు, జొన్నలు ఇడిచిండ్రు. ఒక్క వరికి మాత్రమే బోనస్ అన్నారు. మళ్ళీ మెల్లగా ఏం చేసిండ్రు? ఆ వరిలో కూడా సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కిండ్రు. ఇది కదా కాంగ్రెస్ మోసం. అన్ని పంటలకు బోనస్ అని, వరికి మాత్రమే అని, ఆ వరిలో సన్నానికి మాత్రమే బోనస్ అని ఇవాళ బోనస్ విషయాన్ని బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల మద్దతు ధర కంటే తక్కువ ధరకే ఇలా వడ్లు అమ్ముకున్నారు. 300, 400కు తక్కువకు అమ్ముకున్నారు రైతులు. చాలా చోట్ల మరి 2,300 రావాల్సిన వడ్లను 1,900, 2,000కే ఇలా రైతులు దళార్లకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ధాన్యం సగానికి పైగా దళార్ల పాలైపోయింది. వరంగల్ డిక్లరేషన్లో 9 హామీలు ఇచ్చారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీని, వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన 9 హామీల్లో ఒక్క హామీ అయినా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ వచ్చి స్వయంగా విడుదల చేసిండు. 9 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న అసెంబ్లీలో బడ్జెట్లో మీరు కూడా చూశారు, వ్యవసాయ కూలీలకు ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో 1,600 కోట్లు పెట్టారు. బట్టి విక్రమార్క అసెంబ్లీలో చదివారు, బడ్జెట్లో వ్యవసాయ కూలీలకు ఈ సంవత్సరం నుంచే ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇస్తామని బట్టి విక్రమార్క గారు చదవగానే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జబ్బలు జరుచుకున్నారు, బల్లలు జరుచుకుంటూ కూర్చున్నారు. మరి ఏమై డిసెంబర్ అయిపోయింది, 9 నెలలు అయిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది, ఇక మిగిలింది 3 నెలలే. మరి ఎప్పుడు ఇస్తారు వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అని నేను అడుగుతా ఉన్నా. బడ్జెట్లో మీరు
ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే అమలు చేయకపోతుంది, బడ్జెట్లో పెట్టింది కూడా అమలు చేయలేదంటే మిమ్మల్ని ప్రజలు ఎట్లా నమ్మాలి అని నేను అడుగుతా ఉన్నా. వ్యవసాయ కూలీలకు మోసం, కౌలు రైతులకు మోసం, రైతులకు మోసం. కౌలు రైతులకు ఆ రోజు ఏమన్నారు? కౌలు రైతుకి ఇస్తాం, రైతుకు ఇస్తాం, రైతుకి ఇచ్చామని కౌలు రైతుకి ఎగ్గొట్టాం, కౌలు రైతుకి ఇచ్చామని రైతుకి ఎగ్గొట్టమన్నారు. ఇద్దరికి ఎగ్గొట్టారు. నా రైతుకి ఇయ్యలే, నా కౌలు రైతుకి ఇయ్యలే. ఎవరికి ఇయ్యలే రైతు మరి? ఇది జూటా మాటల కాంగ్రెస్.